అమ్మ అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈరోజు ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ చెప్పుకుందాం. దాంట్లో వ్యక్తికి నిజంగా జీవితంలో పూర్ అంటే అతను పేదవాడు ఒక వ్యక్తి అన్నదాన్ని అంటే అసలు ఎలా ఉంటుంది, అది నిజంగా అలాగా పేదరికం అంటే అసలు నిజమైన పేదరికం అంటే ఏంటి, దాన్ని ఎలా అధిగమిస్తారు అన్న విషయానికి సంబంధించిన ఒక చిన్న మోటివేషన్ స్టోరీ మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి చక్కగా గ్రాడ్యువల్గా తను చాలా అందరిలాగే తనకి ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి. చక్కగా తను ఒక స్థాయికి వెళ్ళాలి, ఒక కుటుంబం అనేది తనకు ఏర్పడి, అంటే అతనికి ఆల్రెడీ తల్లి తండ్రి ఉంటారు, చక్కగా అనుకున్నట్టుగా జీవితంలో ఎన్నో కళలు ఉంటాయి. అంటే ఎలా అంటే తనకి ఒక మంచిగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి, లేకపోతే తన కాళ్ళ మీద తను నిలబడాలి, తనకు ఒక కుటుంబం ఏర్పడాలి, ఆ విధంగా తను ముందుకెళ్ళాలనుకుని ఆ రకంగా ప్లాన్ చేసుకొని అనుకున్నట్టుగానే అతనికి ఒక కుటుంబం, తల్లి తండ్రి, తర్వాత జీవిత భాగస్వామి ఏర్పడుతుంది. తర్వాత తనంతటి తను ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించుకుంటాడు. వ్యాపారాన్ని ప్రారంభించుకొని ఇది ఎలా గ్రాడ్యువల్గా మనది ఎదుగుదల అయిపోతుంది, మనం ఇంకా ఎంతో సంపాదించుకుంటాం అనుకుంటూ అలా రకరకాలుగా అనుకుంటే రోజు ఉదయం వెళ్ళి తన యొక్క షాప్లో కూర్చొని అన్నిటినీ ఇది చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆ వ్యాపార అభివృద్ధి కొరకు తను రోజు వెళ్ళి షాప్లో కూర్చొని కాలక్రమేణా కొంతకాలం బాగానే నడుస్తుంది. తర్వాత కాలక్రమేణా అది సరిగ్గా నడవదు. దాంతో అతను ఆల్రెడీ ఉండే అమౌంట్స్ కూడా తీసి ఖర్చు పెట్టేసే పరిస్థితి, అవన్నీ చూసే అతనికి అలాంటి భయం వేస్తుందన్నమాట. ఏంటి ఇలా అయిపోతుంది, ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతుంది, ఏంటి ఇదంతా ఇలా డౌన్ అయిపోతుంది ఇదంతా అని కంగారు పడతాడు. అప్పటిదాకా అతనితో బాగున్న వైఫ్ కూడా ఈ ఘర్షణాత్మకమైన వాతావరణానికి ఏం చేస్తుందంటే ఇక ఆవిడ కూడా ఉండకుండా ఈ చిరాకులతో తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, లేకపోతే తల్లిదండ్రులు కూడా నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నావు, ఇదేంటి ఇలాగ డౌన్ అయిపోతుందన్న బాధతో తల్లిదండ్రులు కూడా ఒకలా అతని వైపు నిరాశగా చూసి ఇవన్నీ చూసే అతనికి కూడా ఇదేంటి ఇలాగ అయిపోతున్నది, పరిస్థితి అంతా ఇలా అయిపోతుందని చెప్పి చాలా బాధపడిపోతాడు. బాధపడిపోయి ఏం చేస్తాడంటే అక్కడి నుంచి తను నెమ్మదిగా ఓ రోజు షాప్ అయిపోయిన తర్వాత షాప్ పరిస్థితిని ఇది క్లోజ్ చేసేసి అలా ముందుకు వెళ్తూ ఉంటాడు అన్నమాట. ఒక అరణ్య ప్రాంతం లాంటి చోటుకి వెళ్ళి ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఒక చోట అలా కూర్చొని ఉంటాడు అనమాట. అంటే వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది, చల్లటి గాలి వస్తూ ఉంటుంది, అక్కడ స్టార్స్ అవన్నీ అలా కూర్చొని పాపం అలాగా కూర్చొని చూస్తూ ఉంటాడు పైకి ఆకాశంలో చూస్తే నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేను ఎందుకు ఇలా పూరైపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, ఇంత నేను సాడ్గా ఉన్నాను అనుకుంటే ఈ లోపల అతనికి ఒక వ్యక్తి భుజం మీద చేసినట్టు అనిపించి కొంచెం టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఈ చీకట్లో నా మీద ఎవరు చేసారా అని చెప్పి చూస్తే ఎవరో ఒక ఓల్డ్ పర్సన్ తన భుజం మీద చేస్తే ఏంటి ఇక్కడ ఉన్నావేంటి ఈ టైంలోనే ఆ వ్యక్తి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు అతనికి చాలా బాధ వస్తుంది. అసలు అతనెవరు నన్ను ఇలా అడిగాడు అనుకుని అనబోయినా కానీ అతను చాలా సూతింగ్గా అంటే చాలా మృదువుగా మాట్లాడడం బట్టి అవతల వ్యక్తి ఇతనికి చాలా దుఃఖం వచ్చి సమాధానం మంచిగా చెప్పి కన్నీరు పెట్టుకొని తన పరిస్థితి అంతా చెప్తాడు అతనికి. ఇలా జరిగింది, నేను ఇలా అనుకున్నాను, నా షాప్ ఇలా అయిపోయింది, వైఫ్ ఇలాగా, తల్లిదండ్రులు మొత్తం తన యొక్క పరిస్థితి చెప్పి నాకు చాలా బాధగా ఉంది, నాకే ఇలా జరుగుతుంది, నా యొక్క పరిస్థితి బాగోలేదు, నేను ఇలా పూర్ అయిపోయాను, ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టేశాను, మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ డ్రైన్ అయిపోయింది అన్నట్టుగా చెప్తాడు. అంత పేషెన్స్గా విని అతను ఏమంటాడంటే ఒక వ్యక్తి పూర్ అయిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంటే అది ఆర్థికమైన పరిస్థితులు మాత్రమే కాదు, ఒక 7 పాయింట్స్ నేను నీకు ఒకటి చెప్తాను, అవి విన్నువ్వు, అవి తెలిసి తెలియక మనం దాంట్లో అన్నీ నీకు వర్తించవచ్చు, కొన్నైనా నీకు వర్తించవచ్చు. అంటే తను అనుకున్న ప్లానింగ్లో ఇవి ఆలోచించి ఇందులో ఏమన్నా నీకు సరిపోయేట్టుగా ఉంటే వాటిని చూసుకుని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. మొట్టమొదటిగా ఏంటి అంటే సరే అబ్బాయి చాలా ఉత్సాహంగా అయితే చెప్పండి నేను వింటాను, నేను నా పరిస్థితి అయిపోయింది కదా అని చెప్పి బాధపడితే అయితే విను బాబు నేను చెప్పేది కూలంకషంగా. మొట్టమొదట లేజినెస్ అనేది మనిషికి పనికిరాదు. లేజినెస్ అంటే ఎప్పుడో నిద్ర లేవడమో లేకపోతే అలా కాదు. లేజినెస్ అంటే ఏ పనిలోనూ మనం తర్వాత చేద్దాంలే అని బద్ధకంతో పోస్ట్పోన్మెంట్ కూడా వన్ ఆఫ్ ద లేజినెస్ కిందకు వస్తుంది. కాబట్టి అలాంటి లేజినెస్ లేకుండా, బద్ధకం లేకుండా ఏ పనినైనా సరే మనం చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే విధంగా చేసుకోవడం అనేది మనిషికి చాలా ముఖ్యం జీవితంలో. అదొకటి మనం గమనించుకోవాలి. ఇక రెండోది వచ్చేటప్పటికి లేజినెస్ మాత్రమే కాకుండా ఇంకొకటి తను చేసే పనుల్లో ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. ఎర్నింగ్స్ అనేవి ఉన్నప్పుడు చాలామంది అంటే సేవింగ్లోకి వెళ్లే ముందు చాలామంది నేచర్ ఏంటంటే నెలాఖరు దాకా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఆ మిగిలింది ఏదైనా ఉంటే సేవ్ చేద్దాం అనుకుంటారు. అది కాదు, ముందే కొంత అమౌంట్ని నువ్వు సేవ్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన ధనంలోంచి ఆ నెల ఎలా గడపాలి అన్నది ఆలోచించడం అనేది కరెక్ట్ పద్ధతి. కాబట్టి ఎర్నింగ్స్ని సేవింగ్స్ విధానంలోకి ఫస్ట్ తీసుకెళ్ళి ఆ తర్వాత ఖర్చు గురించి ఆలోచించాలి. ఫస్ట్ లేజినెస్, సెకండ్ సేవింగ్స్ అనేది చాలా ముఖ్యం అనేది. ఇక మూడోది వచ్చేటప్పటికి
ఏదన్నా విధానంలో న్యూ లెర్నింగ్స్ అనేది చాలా ముఖ్యం. అంటే కొత్త విధానాలు, కొత్త టెక్నిక్స్ అనేది, అంటే ఒకప్పుడు విధానాన్నే మనం ఎప్పుడు వాడకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలు, కొత్త టెక్నిక్స్, ఏ రకమైనది చెయ్యాలి అన్నది మనం ఆలోచిస్తూ కొత్త విధానాలను కనుక మనం చేసే విధానంలో మనం కనుక పెట్టినట్లయితే మనం సక్సెస్ఫుల్గా ముందుకెడతాం. అలా కాకుండా పాత విధానం ప్రకారమే మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంకెవరన్నా ఇంకేదైనా కొత్త విధానంలో అదే పనిని చేస్తున్నప్పుడు వాళ్ళు సక్సెస్లోకి వాళ్ళు పెడతారు, మనం వెనకబడతాం. కనుక వీలైనంత వరకు ఎప్పుడూ కూడా జీవితంలో న్యూ టెక్నిక్స్, న్యూ లెర్నింగ్స్ అనేది కూడా చాలా అవసరం. ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. తర్వాత కంపెనీ, బ్యాడ్ కంపెనీ కావచ్చు, గుడ్ కంపెనీ కావచ్చు, వ్యక్తులతో నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద ఉంటుంది. కనుక అందరి యొక్క ప్రభావంతో నీ మీద ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ సరైన వ్యక్తులు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు పెడతావు. కనుక సరైన కంపెనీ అనేది నువ్వు ఒకటి పెట్టుకోవాలి. అలాగే నో కంప్లైనింగ్, అంటే ఏ రకంగానూ ఎవరి మీద కంప్లైంట్స్ అనేవి లేకుండా వీలైనంత వరకు సక్సెస్ఫుల్గా ఎదుగుతూ కంప్లైంట్స్ అనేవి లేకుండా ముందుకు వెళ్ళడానికి కూడా ఒకటి నువ్వు ప్రయత్నం చేయాలి. అలాగే ఆర్థిక డిసిప్లిన్ అనేది అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది. అంటే ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయంలో డిసిప్లిన్ పరంగా కూడా నువ్వు సిస్టమేటిక్గా ముందుకు పెడుతూ ఆ రకంగా ముందుకు పెడుతున్నప్పుడు కూడా అది నీకు అభివృద్ధి పరంగా నీకు సక్సెస్ అనేది ఇస్తుంది. అలా ఇలా వన్ బై వన్ ఒక 7 పాయింట్లు అతనికి చెప్పి ఈ రకంగా ఉంటే నీకు జీవితంలో ఇవి చాలామందికి ఉండవు. దానివల్ల వాళ్ళకి సక్సెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యమైనవి. దీన్ని చూసుకొని దీంట్లో నువ్వు ఎలాగా సిస్టమేటిక్గా ఉన్నావా లేదా, నువ్వు డిసిప్లిన్డ్గా ఉన్నావా లేదా, లేకపోతే ఎర్నింగ్స్ ఎలా నువ్వు చేస్తున్నావు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పెడితే సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరెవరు ఇప్పుడు ఈ రాత్రిపూట మీరెందుకు ఇక్కడ ఉన్నారంటే నేను కూడా ఒకప్పుడు నీలాగే అన్నీ అనుకుని చేయలేక నేను నా లైఫ్ అక్కడితో ఆపేసుకున్నానంటే, అంటే ఇప్పుడు మీరు లేరా, మీరు లేకుండా నాకు ఇలా గైడెన్స్ ఇస్తున్నారని భయపడతాడు ఈ అబ్బాయి. కాదు, నేను గోస్ట్ని అయినా నా ఉద్దేశం ఎవరు నాలాంటి పరిస్థితి రాకుండా సిస్టమేటిక్గా వెళ్ళడానికి, ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడ కనబడితే నేను ఇలా అడ్వైజ్ ఇస్తూ ఉంటాను అన్నట్టుగా అతను చెప్పి తర్వాత అదృశ్యమైపోయినట్టుగా ఉంటుంది చిన్న జానపద కథలాగా. సరే అతను ఏం చేస్తాడు, ఇవన్నీ విన్నాక సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మొత్తానికి తన జీవితంలో వచ్చే మార్పులు, తనలో ఏంటి తను చేసిన తప్పులు ఏంటి ఒప్పులు అన్నవన్నీ చూసుకొని సిస్టమేటిక్గా చేసేసుకొని అదే విధంగా ముందుకు పెడుతూ సక్సెస్ఫుల్గా న్యూ టెక్నిక్స్ ఉపయోగిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇందులో జీవితంలో ఎప్పుడు కూడా లేజినెస్ లేకుండా సిస్టమేటిక్గా ప్లానింగ్గా ముందుకు పెడుతూ టైమ్లీగా రియాక్ట్ అవుతూ కొత్త టెక్నిక్స్ తెలుసుకుంటూ మంచి కంపెనీ పెట్టుకుంటూ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరితోనూ ఏ రకమైన కంప్లైనింగ్ లేకుండా అదేవిధంగా ఆర్థికమైన విషయాల్లో ఎర్నింగ్స్ని సరిగ్గా సమానంగా ప్రణాళికాపరంగా చూసుకుంటూ వేస్టేజ్ లేకుండా సేవ్ చేసుకుంటూ సరైన డిసిప్లిన్ పరంగా ముందుకు వెళుతూ అన్ని విధాలు అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వ్యక్తికి పోవర్టీ అనేది ఉండదు. ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న వ్యక్తికి అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. అలా కాకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా, టాలెంట్ చేసినా, ఎంత ఉన్న వ్యక్తులు చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అంత బాగుంది, అంత కష్టపడుతున్నారు, అంత టాలెంట్ ఉంది, అయినా కూడా ఎందుకు ఇలా వెనకబడుతున్నారు అంటే దాంట్లో వీటిలలో ఏదైనా ఒక లోపం కూడా ఉండి ఉండొచ్చేమో అన్నది చూసుకొని సరి చేసుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వ్యక్తికి అభివృద్ధి అనేది ఈజీ అన్నట్టుగా ఈ కథలో ఆ మోటివేషన్ స్టోరీలో చెప్పిన చిన్న సారాంశంగా మనం భావించాలి.